ఇప్పటికే పచ్చదనం కరువై చాలా నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్లోని ఓ పచ్చని ప్రాంతాన్ని కనుమరుగు చేసే ప్రణాళిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అడవిని తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించడం వివాదాస్పదమవుతోంది. ఈ 400 ఎకరాల అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైతే గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు గణనీయంగా ప్రభావితమవుతాయి. పరిశోధకుడు అరుణ్ వాసిరెడ్డి రాసిన ఎకోలాజికల్ హెరిటేజ్ నివేదిక ప్రకారం ఈ అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తే పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. గాలి నాణ్యత మరింత దిగజారిపోతుంది. హైదరాబాద్ బయోవర్సిటీకి కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ ఎందుకు కీలకం? అది అదృశ్యమైతే ఏం జరుగుతుందో చూద్దాం. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ కేవలం చెట్లకే కాదు, చాలా రకాల వన్యప్రాణులకు నిలయం. ఇది 233 పక్షి జాతులకు ఆశ్రయం కల్పిస్తోందని నివేదిక పేర్కొంది. కేబీఆర్ నేషనల్ పార్కులో కనిపించే 150 జాతుల కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయని, మృగవాణి నేషనల్ పార్కులో కంటే కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇండియన్ హూపోస్, ఓరియంటల్ స్కైలాష్, ఇండియన్ రోలర్, పాలపిట్ట, తెలంగాణ స్టేట్ బర్డ్ వంటి పక్షులు కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ విస్తారమైన గడ్డి భూములపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్లో ఈ స్థాయి భూములు మరెక్కడా లేవు. గ్రాస్ ఎలోస్, డాట్స్ వంటి సీతాకోక చిలుకలు కూడా ఇక్కడ ఎగురుతాయి. 2010లో కనుగొన్న అరుదైన సాలిడు ముర్రీసియా హైదరాబాదినీస్ కూడా ఇక్కడ మాత్రమే నివసిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదు. ఈ అడవిలో 72 వృక్ష జాతులు కూడా ఉన్నాయి. వాటిలో తరతరాలుగా చాకలి వాళ్ళు ఉపయోగించే ప్రత్యేకమైన మార్కింగ్ నట్ చెట్టు అంటే చాకలి జీడి కూడా ఉంది. ఈ చెట్లు అదృశ్యమైతే హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిలో కొంత భాగం కరుమరుగైపోయినట్లే అవుతుంది. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ మనుగడ సాగించడానికి మానవ సహాయం అవసరం లేదు. ఇక్కడ జంతువులు ఎటువంటి జోక్యం లేకుండా స్వయం సమృద్ధిగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ అడవిని సజీవంగా ఉంచడానికి ఏమీ ఖర్చు కాదు. కానీ అలాంటిది చిన్నది సృష్టించాలన్నా వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని సంరక్షించడం అర్థవంతమైన, తెలివైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఈ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ నగరానికి జీవనాడి. ఇక్కడి 400 ఎకరాల గడ్డి భూములు, సరస్సులు, గుట్టలు హైదరాబాద్ పర్యావరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ అడవి గాలిని చల్లబరుస్తుంది, కాలుష్యాన్ని శుభ్రపరుస్తుంది. పికాక్ సరస్సు, బఫెలో సరస్సు వంటి నీటి వనరులకు మద్దతిస్తుంది. అది లేకపోతే నగరం వేడెక్కుతుంది, కాలుష్యం పెరుగుతోంది. ఈ అడవిని చదును చేసి పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటే గచ్చిబౌలి పరిసర ప్రాంతాలకు పెద్ద దెబ్బ అవుతుందని నివేదిక హెచ్చరిస్తుంది. పట్టణ పెరుగుదల కారణంగా ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ ఆకుపచ్చ ప్రాంతాలను కోల్పోవడం వల్ల వేడి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం ఈ గడ్డి భూములకు సంబంధించిన ప్రణాళికలను పునరాలోచించుకోవాలని, అటవిని నిర్మూలిస్తే ఏం జరుగుతుందో సీఎం, మంత్రులు అర్థం చేసుకోవాలని పరిశోధకుడు అరుణ్ వాసిరెడ్డి చెప్పారు.